వీడు ఆరడుగుల బుల్లెట్టు వీడు ధైర్యం విసిరిన రాకెట్టు హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఆదాబ్ సిఎంఆర్ విశాఖ Ali 369 who is the caterer చందమామ తెల్లగా ఉంటుంది చింతకాయ పుల్లగా ఉంటుంది Ali 369 సరదాగా ఉంటుంది మరికెందుకు ఆలస్యం మొదలు పెడదామా సిఎంఆర్ విశాఖ Ali 369 who is the caterer ఈ రోజు మన గెస్ట్లు స్వాతి చినుకుల సీరియల్ టీం హరికృష్ణ నేహా చూపిస్తా నీ లోకం మొత్తం నేనవుతా వెన్నెల్లో తోడవుతా వర్షంలో నీడవుతా నీ కోసం నేను తీయని పాటవుతా లెట్స్ వెల్కమ్ గోపి అండ్ రజిత కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పద్దలేని మందు కంట దారుణం ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా లెట్స్ వెల్కమ్ బాజీ అండ్ మహాలక్ష్మి Everybody put your hands up and say, welcome to Valentine's Day. This is the day for romance, baby, so let's sing and dance. It's sing and dance. Let's sing and dance. Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. Extra day ga kavalanta weekly okka Valentine's Day. Hella pennalo mulluguche happy baby tannukoche LOV edurayinda elladu teliyuvule. Let's sing and dance. It's sing and dance. Let's sing and dance. It's sing and dance. Let's sing and dance. Gangnam Style. 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 나는
Gangnam Style. Gangnam Style. Op, 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 oppa Gangnam Style. Gangnam Style. Op, 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 oppa Gangnam Style. Hey, sexy lady. వెరీ గుడ్. హరికృష్ణ, నేహ, గోపి, రజిత, బాజీ, మహాలక్ష్మి. ఓకే హరికిషన్ ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? స్వాతి చినుకుల్లో మెయిన్ క్యారెక్టర్ చేస్తాను, ఓకే. మెయిన్ హీరోగా చేస్తున్నాను. అది ఎక్కడో యూరోప్లో తీసినట్టున్నారు. యా, ఇటలియా? ఇటలీలో ట్రైస్టా, స్లోవేనియాలో లుబ్లానా, ఆహా. ఆస్ట్రియా. సో అక్కడే ఎందుకు తీయాలనిపించింది? క్రిష్ గారి ఆలోచన. అంటే జనరల్గా సీరియల్కి ఇంత బడ్జెట్ అని ఉంటుంది, యా, ఆ బడ్జెట్లో చేస్తేనే వర్కౌట్ అవుతుంది, లేకపోతే నిర్మాత లాస్ అవుతాడు. సో అక్కడ వెళ్ళి చేయాలంటే పర్మిషన్స్ కావాలి, మీరు ఉండటానికి నెంబర్ ఆఫ్ డేస్ హోటల్ కావాలి, అండ్ అక్కడ ఎక్కడ కెమెరా పెట్టినా కూడా వాళ్ళు డెఫినెట్గా వచ్చి అబ్జెక్ట్ చేస్తారు. షూటింగ్ అయినా ఎనీ మూవీ, అది హిందీ కావచ్చు, తెలుగు కావచ్చు, కన్నడ, ఆల్మోస్ట్ అక్కడ హాలీవుడ్ మూవీస్ కూడా షూటింగ్ జరుగుతుంటాయి. రీసెంట్గా రాయల్ క్యాసినో అనే సినిమాలో యా, అవును, షూటింగ్ కూడా చేశారు, ఇంగ్లీష్ మూవీ. అది మీరు చేసిన ప్లేస్లోనే షూటింగ్ చేశారు. అక్కడ యా. చాలా షార్ట్స్ కనపడుతుంటాయి. సో అక్కడ ఎందుకు చేయాలనిపించింది? అంటే చాలా రిచ్ కదా, రిచ్ ప్లేస్. అంటే కథ డిమాండ్ చేస్తుంది అండ్ కొత్తగా ఉంటుంది కొత్తగా ఉంటుంది సీరియల్కి. అండ్ మీరు సీరియల్లో సీరియల్ చూసి ఉండొచ్చు, సినిమాలో సీరియల్ చూసి ఉండొచ్చు, కానీ ఇందులో సీరియల్లో సినిమా చూస్తారు మీరు. ఓహో, ఆ క్వాలిటీ ఉంటుంది. ఓకే. అండ్ మా క్రిష్ గారు మనీ గురించి ఎప్పుడు ఆలోచించరు, ఆయన క్వాలిటీయే ముఖ్యం. ఓకే. సో సో రీసెంట్గా ఒక ఆర్టిస్ట్తో యాక్ట్ చేశాను నేను, బలుపులో విలన్గా చేశాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే సీరియల్ యాక్ట్ చేసిన హీరోలకి చాలా డిమాండు మహారాష్ట్రలో, ఎందుకంటే ఇప్పుడున్న పెద్ద హీరోలకి ఈక్వల్ వాళ్ళు, అవును, అంత ఫేమస్ ఫిగర్స్ వాళ్ళు అని చెప్పుకుంటూ వచ్చారు. దట్ ఈస్ ట్రూ. యా. ఓకే. సో తెలుగులో త్వరలో మీరు కూడా ఒక పవన్ కళ్యాణ్, ఒక నేను ప్రభాస్, ఒక మహేష్, ఒక ఎన్టీఆర్ అలాగా? లేదు, నేను విలన్ గానే ట్రై చేస్తున్నాను సినిమా. అవునా? ఓకే హరికృష్ణ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే నేహా. హాయ్ సార్. హాయ్. ఏం చేస్తున్నావు ప్రస్తుతానికి? మీ స్వాతి చినుకుల్లో లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. లీడ్ క్యారెక్టర్. ఓకే. మైథిలి. ఓహో. మై క్యారెక్టర్ నేమ్ ఇస్ మైథిలి. I am doing his pair. It was a beautiful experience in Europe. తెలుగు? తెలుగు కొంచెం కొంచెం వస్తుంది. పర్లా మాట్లాడండి, అదే చాలు. ఎక్కువ మాట్లాడితే కష్టం మళ్ళీ. ఓకే. బ్యూటిఫుల్ అంటే ఎక్స్పీరియన్స్ మీరు ఉంది యూరోప్. చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? హౌ యూ ఫీల్? ఫస్ట్ షెడ్యూల్ లో చాలా కష్టంగా ఉంది, సెకండ్ షెడ్యూల్ కొంచెం ఈజీ, అంతే. థర్డ్ షెడ్యూల్ కి నువ్వే నేర్పిస్తాం వాళ్ళకి. సూపర్. డోంట్ వరీ, ఈ షాట్ ఎలా పెట్టండి, కెమెరా అలా పెట్టండి, ఆ వాటర్ అట్లాంటిది, చేస్తాను అలాగే కట్ చేసుకోండి, ఆ ఫుడ్ అట్లాంటిది. ఓకే నేహా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే రజిత. సార్ నేను స్వాతి చినుకుల్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్వాతి చినుకుల్లో వన్ ఆఫ్ ద లీడ్ చేస్తున్నాను. ఓకే. నెక్స్ట్ గీత ఆర్ట్స్ మారుతి గారిది ఒకటి చేస్తున్నాను, వాళ్ళది కొత్త జంట. వెరీ గుడ్. వాళ్ళ ప్రొడక్షన్లోనే ఇంకోటి కాయ్ రాజా కాయ్ ఒకటి, ఓకే. లడ్డు బాబు అని నరేష్ గారు మూవీ, రవి బాబు గారు, వెరీ గుడ్. అతను 3 పిక్చర్స్ చేస్తాను. ఓకే గోపి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాజీ సార్ ఏం చేస్తున్నావు? హాయ్ సార్. స్వాతి చినుకుల్లో బాలు అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను సార్, విలేజ్ ట్రాక్. ఓ మొత్తం ఆయన చంద్రమోహన్ గారి టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేసినాను. అచ్చా అచ్చా. ఓకే. 16 ఏళ్ల వయసులో చంద్రమోహన్ గారు కొంచెం ఆ టైప్ ఎర్రోడు వేషం లాగా. కానీ ఏం లాభం, అక్కడ అంత కష్టపడ్డాడు ఓ డాక్టరు, లాస్ట్కి చంద్రమోహన్ గారు తీసుకెళ్ళిపోయారు. సో అట్టగా తీసుకెళ్ళిపోతాడు సార్. కానీ నాకు ఒక పెద్ద డౌట్, నా హీరో అక్కడ ఉన్నారు కానీ వదినతో ఏం చేస్తున్నారో నాకు తెలియట్లేదు. వదినతోనా? అవును, ఇది నా వదిన. ఏం చేస్తున్నారు మీరు? అంటే ఓ సేమ్ ఫ్యామిలీ కదా, సేమ్ ఫ్యామిలీ కదా, మార్చేసుకుంటారా? అంటే ఈ షో వరకే మార్చుకుంటారు, లేకపోతే ఎవరి జంట వాళ్ళే. అయినా ఒకదాని ఇద్దరు రే చేసుకుంటాం. ఓకే బాజీ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మహాలక్ష్మి ఏం చేస్తున్నావు ప్రస్తుతం? సార్ ఇప్పుడు నేను స్వాతి చినుకులు సీరియల్లో నీలా అని ఒక క్యారెక్టర్ చేస్తున్నాను, విలేజ్ ట్రాక్. చాలా ఇన్నోసెంట్ అమ్మాయి, ఆ అమ్మాయికి అసలు బాజీ అని, ఐ మీన్ బాలు అని ఒక
మావయ్య కదా, మేనమామ. మేనమావ. మేనమామ. మేనమావ అతనితో చాలా నచ్చుతుంది. మావ అంటే చాలా నచ్చుతుంది, కానీ ప్రేమిస్తున్నది మాత్రం ఇంకొక అబ్బాయి. కదా, ఈ అబ్బాయి. దానికి. ఓహో, మావయ్య ఈయన అవును, లైకింగ్ చేసేది అక్కడ. అవును. ఓహో, ఇక్కడ లైక్ అక్కడ లవ్. కాదు, ఓకే, ఆయనతో ఆపేస్తా లేకపోతే ఇంకా ఎవరన్నా? అదే కాదు, చెప్తే కాదు కాదు, అలాంటిది ఏమన్నా ప్లానింగ్ ఉంటే కృషి గారితో చెప్పి నేనే ఎవరు పోస్తాను. పల్లెటూరు సార్, యూరోప్ రారు వాళ్ళు. మేమందరూ పల్లెటూరు వాళ్ళది. పాలకొల్లు ట్రాక్. పాలకొల్లు టీం. పాలకోలా team. ఎవరమ్మా? యూరోప్ ఓకే, కన్నడ గుర్తు. కన్నడ గొత్తు. సూపర్. అయ్యో, మేమిద్దరు కూడా బెంగళూరు అమ్మాయిలేండి. అవునా? అవును. అయితే ఇంకే పర్లేదు, అడ్జస్ట్ అయిపోవచ్చు. ఓకే మహాలక్ష్మి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే, ఫస్ట్ రౌండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రౌండ్ పేరు మ్యాచింగ్ మే దడ్దడ్. ఏంటది? మ్యాచింగ్ మే ధడ్ధడ్. స్టార్ట్ చేద్దాం. Sure, sir. ఓకే, లెట్స్ స్టార్ట్ మ్యాచింగ్ మే దడ్దడ్. ఓకే, బాజీ మహాలక్ష్మి. మూవీ నేమ్ ప్లీజ్. స్వాతి ముత్యం, స్వాతి చినుకులు, స్వాతి కిరణం. అన్ని స్వాతి. అన్ని స్వాతియే. మా ఫోటోలు లేవు మరి. రెడీయా మరి? మా ఫోటోలు లేవు కదా సార్ మరి. స్వాతి చినుకులు అంటే మీ పక్కనే ఉండాలా? రెడీ? రెడీ సార్. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. Life is sunna. Chiro, giro, shirto, skirto, we say they na. A country dress I na. I feast and pinche beauty address yekkada eduraina. Mechuku naina. వావ్, స్వాతి ముత్యం, ద గ్రేట్ డైరెక్టర్ కళా తపస్వి కె విశ్వనాథ్ గారు, గ్రేట్ హీరో కమల్ హాసన్, హీరోయిన్ రాధిక. స్వాతి చినుకులు హీరోయిన్ అంటే దాంట్లో ఇద్దరు హీరోయిన్లే, వాణిశ్రీ గారు, రమ్యకృష్ణ గారు, జయసుధ గారు. 1 2 3 4 5 6,000 పాయింట్స్. వెరీ గుడ్ మహాలక్ష్మి, వెరీ గుడ్ బాజీ, వెరీ గుడ్ మహాలక్ష్మి. బాజీ 6,000 పాయింట్స్. ఓకే, రజిత, గోపి మీ ఇద్దరు ఎవరు ఆడతారు? నేను ఆడతాను, తను సపోర్ట్ చేస్తాను. అవునా? రండి. అవునా? డౌట్ అడుగుతున్నారేంటి సార్? ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు ఏదో చిన్నపిల్ల. అవునా? కానీ వదిన క్యారెక్టర్ చేసి చూడండి. అవునా? చిన్నపిల్లలే సార్. చిన్నారి పొన్నారి చిట్టి మీరు అలాగే ఫిక్స్ అవ్వండి, నేను చిన్నపిల్లనే. వాళ్ళు అలాగే చెప్తారు, జెలస్ జెలిస్ అంటే వాళ్ళకంటే ఎంగా కనిపిస్తానని. అవునా? అందుకే స్ట్రెస్ చేస్తుంది, వదిన వదిన వదిన. ఎంత ఉంటుంది మీ ఏజ్? ఎంత ఉంటుంది జనరల్? ఇప్పుడు మనకి ఏజ్లు ఎందుకు సార్? అది మనం కనిపించడానికి కొంత ఏజ్ ఎందుకు సార్? అంటే మీ ఏజే సార్. ఇప్పుడు నన్ను అడిగితే ఇప్పుడు నేను అడిగితే నేను చెప్పేస్తా ఎందుకంటే పబ్లిక్ అందరికి తెలుసు. మామూలుగా అయితే జనరల్గా ఏమంటారంటే మగవాడి సంపాదన ఆడదాని వయసు అడగకూడదు అంటారు. కానీ ఇప్పుడు జనరల్గా చెప్పేస్తున్నారు. మొన్న అనుష్క ఉంది, ఆమె 31 years ఉంది, అయినా కూడా అమ్మాయి ఎంత అందంగా ఉంది. మా అబ్బాయి కూడా ట్రై చేస్తున్నాడు. మా అబ్బాయి 5 years. సరే నేను కూడా చెప్పేసి 8th కి 17th బర్త్డే. 8th నెక్స్ట్ ఇప్పుడు వచ్చి ఎన్ని ఇయర్స్ బ్యాక్? 17 years. అలా అడగకూడదు సార్, మీరు ఏం చెప్పమన్నా నేను చెప్పేసాను అంతే. 17. అయితే ఇంకా మేజర్ కాదు, మైనరే. మైనర్. ఈ అమ్మాయి టచ్ చేస్తే బొక్కలు వేస్తారా? ఏది? గోపిన్ ఒకసారి అడగండి. ఏంటి ఏజా? ఏజ్ ఈ అమ్మాయి ఏజ్ నాకన్నా 1 year నీకెంతమ్మా? 16 కదా సార్. బాగుంది, కానీ మీ ఇద్దరు ఒకటే అనుకుని వచ్చారా? నీకెంత అంటే 16, నాకంటే 1 year పెద్దదన్న. బాగుందమ్మా. ఇప్పుడు ఏంటి ఏమవుతుంది సినిమాలో ఇవి నీకు? వదిన కాదు, సిస్టర్. అక్క చెల్లి. అక్క, సిస్టర్ ఇన్ లా. బామర్ది. మూవీ నేమ్ ప్లీజ్. మిర్పకాయ్, రామయ్య వస్తావయ్య, గబ్బర్ సింగ్. ఓకేనా? 3 సినిమాలు. రెడీ? రెడీ, స్టాప్ ద మ్యూజిక్.
పించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా మెచ్చుకునైనా అమ్మా తెచ్చేమ్మా అమ్మా అమ్మా పాప 17 ఇయర్స్ తెచ్చుకోమ్మా ఫోటో తెచ్చుకోమ్మా వెళ్ళి ఎన్టీఆర్ని తెచ్చేసుకోమ్మా అది అయ్యయ్యో పెళ్ళైపోయింది లేకపోతే గబ్బర్ సింగ్ బాగానే ఉంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని పెట్టావు మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పెట్టావు బ్యూటిఫుల్ హీరోయిన్ శృతి హాసన్ని పెట్టావు మిరపకాయ ముగ్గురిని తీసుకెళ్ళి రామయ్య వస్తాయి దాంట్లో పెట్టిన తర్వాత మళ్ళీ మర్చిపోయి మళ్ళీ దాంట్లో పెట్టావు ఇన్ కేస్ దీంట్లో కానీ పెట్టుంటే నీకు ఇందులో వచ్చేది కాదు ఆ మూడే వచ్చేది సో లక్కీగా లాస్ట్లో తెలుసుకొని దాంట్లోకి వెళ్ళావు ఎనీహో మిరపకాయ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ హీరో రవితేజ దాంట్లో ఒక మంచి క్యారెక్టర్ చేసిన బ్రహ్మాజీ 1 2 3 4 5 6,000 పాయింట్స్ వెరీ గుడ్ ఇగో కావాలంటే ప్రణీత మళ్ళీ పర్లేదమ్మా అది ఫోటోని తీసుకెళ్ళమంటా వద్దా సరే థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా వెళ్ళమ్మా జాగ్రత్త బాగా చూసుకో నేహ హరికృష్ణ మిద్దలు ఎవరు ఆడతారు నేను ఆడతాను నేను సపోర్ట్ చేస్తారు ఇది ఏజా ఏంటి నేను వెళ్ళిపోతాను పర్సనల్ మార్కు ఏంటి విషయం ఐ లవ్ యూ సార్ హైట్ ఎక్కడికి ఎంత మంచి అబ్బాయి దొరికింది అమ్మాయి ఏ ఊరు తెలుసా నీకు బెంగళూరు అమ్మాయి నాకు అలీగర్ నీకు కావాల్సేమో కానీ నువ్వు మాత్రం నాకు వద్దు నాకు పానీ వద్దు మేము ఆ టైప్ కదమ్మా అది ఐ లవ్ యూ నో దాండియా ఓన్లీ గ్రైండరియా మూవీ నేమ్ ప్లీజ్ పుణ్యశ్రీ అభినందన సీతాకోకచిలుక ఈ 3 సినిమాలు చాలా అద్భుతమైన సినిమాలు ఇప్పుడు కూడా యూత్లో ఈ పాటలు కానీ ఈ సినిమాలు కానీ వస్తే చాలా చాలా బాగుంది సినిమా ఇట్లాంటి సినిమాలు ఎందుకు రావట్లేదు అని అడుగుతారు అంటే జనరల్గా ఎక్కువగా ర్యాప్కి అలవాడైపోయిన ఇది కదా ఇది మంచి సినిమాలు మరి చిలుకలో మీరు చేశారు కదా దాంట్లో నేను స్టార్ట్ ద మ్యూజిక్ శీలా మాల పేరే ఏదైనా అడ ఊరే ఏదైనా అమ్మాయంటూ భూమి మీదే అస్సలు లేకుంటే కన్నా లైఫ్ ఇస్ సున్నా చీరో గీరో షర్టో స్కర్టో వేసేదైనా ఏ కంట్రీ డ్రెస్ అయినా ఐ ఫీస్ అనిపించే బ్యూటీ అడ్రస్ ఎక్కడ ఎదురైనా మెచ్చుకునైనా ఆహా బాగా పెట్టారు అభినందలో కార్తీక్ హీరో ఆయనే సీతాకోచిలుకలో కార్తీక్ హీరో ఆయనే పుణ్యస్త్రీలో కార్తీక్ హీరో ఆయనే కాకపోతే సీతాకోకచిలుకలో కార్తీక్ని పెట్టి సిల్క్ స్మితని పెట్టి శరత్బాబుని పెట్టితే బాగుండేది లేదు కార్తీక్ శరత్బాబు గారు నన్ను పెట్టి సీతాకోచిలుకలో తర్వాత నెక్స్ట్ అభినందనకి శరత్బాబు గారు అందరూ వెళ్ళుంటే చాలా బాగుండేది సో ఎనీహౌ బాగానే పెట్టారు కాకపోతే ఒకటి తప్పు చేశారు మీకేం తెలుసా నీకు తెలియదు లాస్ట్ ఫోటో లేదు నీకు తెలుసా ఏం తప్పు చేసావు బాగా ఆలోచించు సిల్క్ స్మిత గారు కాదు సిల్క్ స్మిత తప్పే ఉంది శంకరాభరణం రాజేశ్వరిని తీసుకొచ్చి అభినందనలు పెట్టుంటే బ్రహ్మాండంగా ఉండేది సో పుణ్యశ్రీ దాంట్లో హీరో తర్వాత హీరో అన్న రాజేంద్ర ప్రసాద్ గారు యాక్ట్ చేశారు సీతాకోచిలుకలో సిల్క్ స్మిత గారు నేను ఓకే అభినందనలో కార్తీక్ ఓకే శరత్బాబు గారు ఓకే హీరోయిన్ శోభన 1 2 3 4 5 6,000 పాయింట్స్ సీతాకోచిలుకలో శంకరాభరణం రాయలక్ష్మి గారు లేరు ఓకే బెదర్ వెల్ ట్రై 6,000 పాయింట్స్ అది నువ్వా అది నేను ఒక్క నిమిషం ఏం చేస్తా ఏం చేస్తా తీసుకెళ్ళిపోతావా బెంగళూరు
ఏం చేస్తామ్మా? అక్కడ పప్పి చూస్తాను. చూసా అదో అక్కడ పెట్టించు ఆల్రెడీ పప్పి. నాకు లిప్స్టిక్ కూడా తగిలేసింది అక్కడ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు సెంటర్ కంటాలి. అయిపోయింది. నాకు ఒక చిన్న డౌట్ సార్. చెప్పమ్మా. రెండు సీతకొక చిలుక రెండింటి మధ్యలో అమ్మాయి మీలాగే ఉందేంటి? అమ్మాయి కాదు అబ్బాయి. మీరేనా సార్ అది? ఆ గెటప్ అంటే ఫుల్ హెయిర్ అన్నమాట. ఓకే. బ్యాంకాక్ లో టాక్సీ డ్రైవర్. ఓకే. సో అందుకోసం నేను చూసి అమ్మాయేమో తను ముద్దు పెట్టేసింది అమ్మాయి అయి ఉంటుంది అనుకున్నా. అవునా? వెరీ గుడ్. మ్యాచింగ్ మెథడ్ పూర్తయ్యేసరికి మహాలక్ష్మి బాచి 6000 పాయింట్స్, రజిత గోపి 6000 పాయింట్స్, నేహా హరికృష్ణ 6000 పాయింట్స్. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఎంత చేట. ఏంటది? ఓకే, లెట్స్ స్టార్ట్. ఎంత చేట. ఓకే, మహాలక్ష్మి బాచి మీ ఇద్దరండి. ఓకే, మహాలక్ష్మి నీకు ఎలా వచ్చింది అవకాశం? ఫస్ట్ అవకాశం అంటే సార్ నేను ఆల్రెడీ తెలుగులో ఒక సీరియల్ చేశాను. మీ ఇద్దరు వెళ్ళారండి అక్కడికి? గోదావరిలోకి వెళ్ళారా? ఎలా అనిపించింది మీకు అక్కడ గోదావరి మధ్యలో? అంటే మీకు మీరు దూకేయాలనుకున్నారా లేకపోతే వీళ్ళు తోసేద్దాం అనుకున్నారా? మీ ఊరే కదా అన్నయ్య. మాది రాజమండ్రి. రాజమండ్రి కూడా గోదావరి. అది వెస్ట్, మాది ఈస్ట్. నేను రాజమండ్రిలో చదివాను అన్నయ్య. ఓకే, నీకెలా వచ్చింది? సార్ నేను ఈ బ్యానర్లోనే పుత్ర బొమ్మ చేశాను సార్ ఫస్ట్ సీరియల్. దాని తర్వాత త్రూ ఈ ఆఫర్ వచ్చేసింది. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్ మహాలక్ష్మి. సార్ థ్యాంక్ యూ సార్. ఫస్ట్ కలర్ బాల్ నువ్వు తెచ్చుకుంటా నేను తీసుకున్నాను. మీరు సార్. అది మీకే అంట. రెడీయా? రెడీ సార్. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. వచ్చింది నా చేతి అది అలాగే బీ 1 9 వావ్ 18,000 పాయింట్స్. వెరీ గుడ్. ఓకే రజిత. దొంగతనం. ఏంటది? దొంగతనం. తీసుకోమా. ఓహో, థర్మోకోల్ దొంగతనమా? అంటే పెళ్ళికి ఉపయోగపడింది. సార్ నేను ఒక క్వశ్చన్ అడగాలి సార్. నాకు చిన్నప్పటి నుండి డౌట్గా ఉంది. అది చిన్నప్పటి నుండి మీరు అలాంటి క్యారెక్టర్స్ చేయలేదు కానీ లైక్ ఇవి చేస్తారు కదా మీరు అలాంటి, అది ఎలా సార్ మీరు అంత పర్ఫెక్ట్గా ఎక్స్ప్రెషన్స్ ఎలా వస్తాయి అసలు? అంటే నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు కొంతమందిని చూసేవాడిని. జనరల్గా ఏంటంటే అమ్మాయి అయితే అమ్మాయి ఎక్స్ప్రెషన్ ఇవ్వకల, కానీ అమ్మాయిలాగా బిహేవ్ చేయాలి అని కొంతమంది ఉంటారు అబ్బాయిలు. కానీ వాళ్ళు దగ్గరికి వచ్చే వరకు మనకు తెలియదు వాళ్ళ తేడా అని. అంటే వాళ్ళు వాంటెడ్కి కావాలని చేయరు. వాళ్ళలో అది ఉంటాయి లోపల
దడ్వాన్స్కి దడ్డని ఒక ఐటమ్ ఉంటుంది బాడీలో. ఆ బాడీలో కొంతమందికి సెల్స్ పని చేస్తుంటాయి. సో ఆటోమేటిక్ ఏంటంటే వాళ్ళు అలాగా లుక్స్ అన్నప్పుడు తెలిసిపోద్ది, ఇదేంటి ఇలా అంటున్నాడు ఏంటి అని. నేను ట్రైన్ ఎక్కి వచ్చాను మెడ్రాస్ నుంచి ఒకండి. లోకల్ ట్రైన్ కాదు కాదు కాదు, లోకల్ ట్రైన్ అవ్వచ్చు, మామూలుగా చెన్నై టు రాజమండ్రి. ఏదో ఒక ట్రైన్ అది అంత ఇంపార్టెంట్ ఇప్పుడు. కోరమండల్ ఎక్స్ప్రెస్ ఎక్కేవాడు ఒకసారి, అది డే అంతా జర్నీ చేస్తుంది. అవును, ఎందుకంటే సాయంత్రం లోపల రాయమండ్రిలో దిగిపోవచ్చు, ఈజీగా ఉంటుంది. నైట్ ట్రైన్ ఎక్కేయండి కదా, బాగా చిన్నోండి, పుసుక్కని ఏమన్నా బాత్రూమ్ లాక్కెళ్ళిపోతారు నాకు అదే. అట్టాగా వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసేవాడిని, ఏంటి ఈడు ఏం చేస్తాడు చూద్దాం అట్టాగా. ఓ ఈ క్యారెక్టర్ అంటే ఆర్టిస్ట్ అంటే అన్నీ చేయాలమ్మా. ఇప్పుడు నేను ఇది చేయను అంటే నువ్వు కాకపోతే ఇంకొకటి చేస్తాడు అని అనుకొని వెళ్ళిపోతారు. ఆర్టిస్ట్ అన్నప్పుడు అన్నీ చేయాలి. ఫస్ట్ అక్కినే నాగేశ్వరరావు గారు ఏం చేశారు, అబ్బాయి క్యారెక్టర్ రాలా ఆయనకి, అమ్మాయి క్యారెక్టర్ నుంచి హీజ్ బికమ్ ఏ గ్రేట్ లెజెండ్. 90 years ఎన్ని 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 సాంగులు, ఎంతమంది హీరోయిన్లతోటి ఆయన డ్యాన్స్ చేశారు. మరి అలా చెప్పాలి. మరి ఇంకా చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు అలాగా. డ్రామాలు అంటే ఇప్పుడు అంతకుముందు అమ్మాయిలు డ్రామాలు చేస్తే బ్యాడ్ నేమ్ వస్తుంది, లేకపోతే రాత్రుల పూట కష్టం అవుతుంది ఇంటికి వెళ్ళటం. అంటే అమ్మాయిలే అబ్బాయిలుగా. ఇప్పుడు బ్యాంకాక్లో మీరు చూసే ప్రతి షో కూడా అమ్మాయిలు కాదు, మొత్తం అందరూ అబ్బాయిలే. గెటప్స్ చూస్తే దూరం నుంచి అమ్మాయి, దగ్గరికి వెళ్తే వాయిస్ బట్టి తెలుస్తుంది హలో అది. ఓకే రజిత, ఇప్పుడు నన్ను అడిగేసావు, ఇప్పుడు నేను నిన్ను అడగాలి, ఎలా వచ్చావు ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ సార్, చాలా ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ అందరికి ఇంట్రెస్ట్తోనే వచ్చారు. అందరికి ఒక్కొక్క బ్యాగ్ ఒక స్టోరీ ఉంటుంది. సో అట్టాగా నీదే స్టోరీ ఉందా? ఇప్పుడు అమ్మాయిని అడిగాను ఏం చేస్తామంటే అమ్మాయి చెప్పింది, అట్టాగా నిన్ను అడుగుతున్నాను. అంటే నాకు ఫస్ట్ నుంచి యాక్టింగ్ అంటే నాకు మా ఊహ తెలిసినప్పటి నుంచి ఇంట్రెస్ట్ సార్. సో హైదరాబాద్ వచ్చాక నేను ట్రయల్స్ చేస్తాను, ఫొటోస్ అంతా సెండ్ చేసి అలా అలా చేస్తే ఫస్ట్ ఒక సీరియల్లో ఆఫర్ వచ్చింది. దాని తర్వాత కంటిన్యూ అలా 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 వచ్చేసి అలా అలా వచ్చి ఇలా మీ పక్కన కూర్చొని ఈరోజు ఒక షో మీలాంటి వాళ్ళ పక్కన కూర్చొని బిస్కెట్ కాదు సార్, బిస్కెట్ కాదు, టైం దొరుకుతుందో అని వీటి మీద ప్రామిస్. ఓకే, ఆల్ ది బెస్ట్ రజిత. ఓకే గోపి, నీకలా వచ్చింది అవకాశం. గోపి అంటే ఫుల్ పేరు ఏంటి? గోపి కిరణ్. గోపి కిరణ్ సార్. యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ దేవదాస్ గారి దగ్గర కోచింగ్ ట్రైనింగ్ తీసుకున్నాను. తర్వాత సీరియల్స్ కొన్ని చేశాను. తర్వాత ఇది మూవీకని వెళ్ళాను, ఇది స్వాతి చినుకులకి యాక్చువల్గా. కానీ మల్లేని రాధాకృష్ణ గారు మంచి క్యారెక్టర్, ఇది వెంకటేష్ లాగా ఉంటుంది నీకు, కొంచెం అదే పెళ్లి చేసుకుందాం ఇలా ఉన్నాయి కదా, కొంచెం బాగుంటుంది క్యారెక్టర్ చేయండి అని చెప్పారు. సరే అలా అలా వచ్చింది. ఎవరు మీది? తిరుపతి. మీదే ఊరు? హైదరాబాద్ కదా, కరీంనగర్. ఇప్పుడు సీరియల్స్లో విలన్ వేషాలు వేస్తుంది ఒక ఆవిడ, నీకు ప్రీతి, నీకు ఆ అమ్మాయిలా ఉంటామని ఎవరైనా చెప్పారు? అందరూ అదే చెప్తారు కదా. ఆవిడదే ఎవరు చెప్పేసారా? తను తెలియదు సార్. మీది ఇక్కడ? నాది ఇక్కడే సార్. డాడీ ఏం చేసేవారు అమ్మ? మీ డాడీ టీచరా? ఎక్కడ? కరీంనగర్. ఆయన ఊళ్ళు తిరిగేవారా? నాకేదో డౌట్ ఉంది సార్ మీకు. ఏంటి ఇదేంటి తీసుకుంటా? అలా కాదు, నేను మామూలుగా అడిగా, నేను మామూలుగా తీసుకో, నాకు ఏదో డౌట్గా ఉంది. ఓకే, ఆల్ ది బెస్ట్ రజిత. గోపి వెళ్ళి ఒక బాల్ తెచ్చుకోమ్మా. గ్రీన్, ఓకేనా? గ్రీన్ సిగ్నల్. రెడీ స్టార్ట్ ద మ్యూజిక్.
వచ్చేయండి. ఇది లెక్క రాదు. అమ్మాయి full తీసుకో. 1, 2, 3, 4, 5, 6. 7. That's it. Okay, 14,000 points. Okay. ఓ బాబాయ్ నేనే ఇప్పటికే చాలా అయిపోయింది. వా, రా, రా, రా. వద్దమ్మా, వద్దు, వద్దు. ఏం చేస్తుంది? ఓకే నేహ, నువ్వు ఎలా వచ్చావు ఇండస్ట్రీకి? ఇక్కడికా సార్ అలా అలా జరుపుకుంటూ వచ్చి పట్టేసుకున్నా. ఇక్కడికి మామూలుగా రామా, రామా. Distance. ఓకే సార్, జెలసీ చాక్లెట్. యా. అలీ గారు ఏమ్మా? ఇంట్లో ఏమన్నారా ఇలా అలా పట్టుకుంటే? మూవ్ చేసేసారు ఇంట్లో, పర్లేదు. చెప్పేసే మ్యాటర్ లేదని. అంటే అలా కాదు. అంటే అలా పట్టుకున్నా కూడా నాకేం కాదని చెప్పేసాను. ఓకే నేహ, ఎలా వచ్చామ్మా నువ్వు? ఇలా వచ్చేస్తా సార్. ఎలా అంటే ఇక్కడికి ఎలా వచ్చావు? కార్లో వచ్చావు, ఫ్లైట్లో వచ్చావు కాదు, మామూలుగా. ఈ ఇండస్ట్రీ స్వాతి చినుకూరి ఎస్పెషలీ ప్యూర్ లక్ సార్. నేను బన్శంకరి అమ్మాయికో చాలా ప్రే చేస్తున్నాను. టెంపుల్ కో ఇంగ్లీష్ టెంపుల్ ఐ వెంట్ టు టెంపుల్ అండ్ కేమ్ బ్యాక్ హోమ్. ప్రొడక్షన్ మేనేజర్ ఫోన్ చేశారు. ఎలా ఉంటాను, ఇంటికి వస్తాను అంటే చెప్పారు. ఎలా ఉంటావు అంటే ఎలా ఉంటావు నువ్వు? ఇంటికి వచ్చి వస్తానంటే చెప్తున్నా. అంటే తప్పు, నువ్వు తప్పు చెప్తున్నావు కాదు, తప్పుగా అంటే ఐ మీన్ అమ్మా నువ్వు ఎక్కడ ఉంటావు అని అడిగారు. నేమన్నా బెంగళూరులో ఉంటానని చెప్పావు. అన్ని డైరెక్టర్ సార్, కెమెరామెన్ సార్, ప్రొడక్షన్ మేనేజర్ అందరూ వచ్చారు. తర్వాత ఆడిషన్ చేశారు. నేను కన్నడలో ఆడిషన్ చెప్పావు. వెరీ గుడ్. సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ అయిపోయాను. సూపర్ క్లాస్. సో ఇప్పుడు ఇప్పుడు చెప్పాను కదా, ఇప్పుడు ఇలాగే అంటారు వీళ్ళు. నెక్స్ట్ ఎలా ఉన్నారు మీరు అని ఈ టైప్లో ఉంటారు. అమ్మో ఇది లాంగ్వేజ్. ఓకే ఎనీహౌ నేహా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే నీకెలా వచ్చింది? నా ఫ్రెండ్ సత్య అని, తనకి హ్యాపీ డేస్ అనే సీరియల్ ఫస్ట్ సీరియల్ నాకు మోహన్ బాబు గారు విష్ణు అన్న స్టార్ట్ చేస్తే ప్రొడక్షన్, వాళ్ళ దాంట్లో మేనేజర్ తెలుసు అని చెప్పి నా ఫ్రెండ్ సత్య చెప్పాడు. నా ఫొటోస్ తీసుకెళ్ళి తనే ఇచ్చాడు, నేను ట్రై చేయలేదు. ఇస్తే నన్ను పిలిచారు, ఆడిషన్ చేశాను, సెలెక్ట్ అయ్యాను. 1 year అక్కడ మోహన్ బాబు గారి దగ్గర చేశాను. ఇంత డ్యూరేషన్ ఎందుకు అంటే అంత గ్యాప్ ఇచ్చావేంటి? 1 year నేను మోహన్ బాబు గారి దగ్గర అంటే ఏంటి ఇంట్లో పని చేసావా? యాక్ట్ చేసి మరి చెప్పలేదు నేను అక్కడ. సో అట్టగా అవకాశం వచ్చింది. ఓకే నేహ, ఏలో ఒక కలర్ బాల్ తెచ్చుకోమ్మా. మ్యాచింగ్. అయిపోయిందిలే, నేను వెళ్ళిపోతాను. రెడీయా? రెడీ. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. వచ్చేమ్మా, వెరీ గుడ్. అంటే ఇంతకుముందు చాలా ఎపిసోడ్లో చేసాం కానీ
ఒకేసారి 2, 3 చూసా. 4 నీకు ఎక్కడ దొరికినాయి? తినాలి తినాలి తినాలి. 1 2, 3, 4, 5, 6, 7. 8 8 కాబట్టి జస్ట్ 16,000 పాయింట్స్. సూపర్, వెరీ గుడ్. ఎంత చాట పూర్తి అయ్యేసరికి మహాలక్ష్మి బాజీ 24,000 పాయింట్స్, రజిత గోపి 20,000 పాయింట్స్, నేహా హరికృష్ణ 22,000 పాయింట్స్. సూపర్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు కాస్కో నా మాస్పత్రి. ఏంటది? కాస్కో నా మాస్పత్రి. స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. కాస్కో నా మాస్పత్రి. అదే హాయ్ చెప్పండి దానికి. ఓకే, మరి ఫస్ట్ ఎవరు వెళ్తారు? బాజీ దూకు. రెడీ బాజీ? రెడీ సార్. రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. Fantastic. Very good. 4,000 points గెలిచేసుకున్నాడు. వెరీ గుడ్, సూపర్ బాజీ. నేనా? గోపి. గోపియా? గోపి. గోపి హైట్ కదా, చాలా ఈజీగా ఎక్కాడు. గోపి జాగ్రత్త. ఓకే గోపి, రెడీ? రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్. సూపర్. ఓకే గోపి, వదిలేయచ్చు, కూర్చోవచ్చు. ఓకే, వెరీ గుడ్. గోపి ఆల్సో 4,000 పాయింట్స్. బాజీ అండ్ గోపి, వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ టోపీ నేను చెప్పను, వాళ్ళే వెళ్ళాలి. ఎవరున్నారు ఇప్పుడు? కొట్టింది, తడగొట్టింది. ఫార్వర్డ్ ఫార్వర్డ్. రెడీ నేహా? రెడీ? రెడీ, రెడీ, స్టార్ట్ ద మ్యూజిక్.
దానికి పెడుతున్నావు? మా బెంగళూరు అమ్మాయిలు అంతే. ఆ? కాదు కాదు నాకు నా ఫోటో పెట్టేసింది దానికి పెట్టేసింది ఏంటిది వాటి క్యాప్ కూడా పెట్టేసింది. మీ వాహనం అని. ఓ, నా వాహనమనా? ఓకే 4,000 వెరీ గుడ్ సూపర్. అందరు గెలుచుకున్నారు. దానికి బాయ్ చెప్పండి. బాయ్. కొప్పున పుల్లెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఈ దంట నేనెళ్తుంటా. కేవ్ కేక నా ఈ దంట కేవ్ కేక. బాబడి బెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. కేవ్ కేక నా ఊరంట కేవ్ కేక. ఎసురులాగా మరుగుతుంది ఒంట్లో పానం. స్పెషల్ మీల్స్ లెక్కుంటది నాతో ప్రాణం. నా ఈడు కొద్ది మీర నా సొక్కు కోడి కూర. కూరాగా రాగా విందుకొస్తే కోక చాటు పెట్టేస్తా. కేవ్ కేక నా సామిరంగా కేవ్ కేక. కేవ్ కేక దీని తస్సదియ కేవ్ కేక. నా అందమ్మో బ్యాంకు నువ్వు దూరిన సోకు దొంగలాగా దోచావంట. కేవ్ కేక నీ సోకు మాన కేవ్ కేక. నా బుగ్గలోని మెరుపులతో అగ్గి పుల్ల రాజేసి నీ బీడి నే ఎలిగిస్తే. కేవ్ కేక నా సామిరంగా కేవ్ కేక. కేవ్ కేక దీని తస్సదియ కేవ్ కేక. వెరీ గుడ్. కాస్కో నా ఆసుపత్రి పూర్తయ్యేసరికి యు వన్ 4,000. సో మహాలక్ష్మి బాజీ 28,000 పాయింట్స్, రజిత గోపి 24,000 పాయింట్స్, నేహా హరికృష్ణ 26,000 పాయింట్స్. ఇప్పుడు మనం 4th రౌండ్లోకి ఎంటర్ అయిపోయాం. ఆ రౌండ్ పేరు ఐటమ్ రాజా. ఏంటది? Yes. ఐటమ్ రాజాని పిలిచేద్దాం. రెడీ? ఓకే లెట్స్ వెల్కమ్ ఐటమ్ రాజా. ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని. ఓ ప్రియా జోహారులు. ప్రేమ లేదని ప్రేమించరాదని, సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని. ఓ ప్రియా జోహారులు. లా 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 లా.
la 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 la. గురుతు చెరిపివేసి జీవించాలని చెరపలేకపోతే మరణించాలని తెలిసి కూడా చెయ్యలేని వెర్రివాడిని గుండె పగిలిపోవు వరకు నన్ను పాడని ముక్కలలో లెక్కలేని రూపాలలో ముక్కలలో లెక్కలేని రూపాలలో మరల మరల నిన్ను చూసి ఓదిల్చని ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని నన్ను నేడు చాటని ఓ ప్రియా జోహారులు లా 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 లా. ప్రేమ లేదని ఏంటమ్మా ఏమైంది ఫీల్ అవ్వద్దు సార్, ఏ నేనున్నాను. ఉన్నావా? ఎక్కడ బెంగళూరు అడ్రస్ ఎక్కడ ఏంటన్నయ్య నన్ను అన్నేం చేసేస్తావు? ఏ మన ఇద్దరం ఒక జట్టు కదా. చి, 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 అవతలికి వెళ్ళు. అంటే ఇప్పుడు నేను ఐటమ్ రాజు అయిపోయినట్టేనా? ఐటమ్ రాజా ఇప్పుడే వచ్చి వెళ్ళాడు. ఇప్పుడు నెక్స్ట్ ముందు లైన్ లో పెడతాను ఇంత పాపనే. ఏ ఎక్స్ప్రెషన్, సేమ్ పర్ఫార్మెన్స్, థ్యాంక్ యూ సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నీవని నన్ను నేడు చాటని. రెడీయా? సార్ రెడీ సార్ రెడీ సార్. ఫస్ట్ క్వశ్చన్. ఐటమ్ రాజా తన స్కార్ప్ను ఎన్నిసార్లు భుజం మీద వేసుకున్నాడు? మహాలక్ష్మి బాజీ 2 times సార్. 2 times సార్. ఎన్నిసార్లు? 2 times. ష్యూర్ కన్ఫర్మ్? కన్ఫర్మ్. 2 సార్లు. మహాలక్ష్మి బాజీ దట్ ఈస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్. ప్రియా జోహారులు లా 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 లా. సో మహాలక్ష్మి బాజీ 30,000 పాయింట్స్. సెకండ్ క్వశ్చన్. ఐటమ్ రాజా గిటార్ను ఏ చేత్తో? లెఫ్ట్ హ్యాండ్ సార్. క్వశ్చన్ మీదే ఆన్సర్ మీదే. ఏంటి క్వశ్చన్ ఏంటి? ఏ చేత్తో లిఫ్ట్ చేశాడు? లెఫ్ట్ హ్యాండ్ సార్. ఎడమ చెయ్యి. షూర్. యా 100%. 100%. 100%. సరే ఓకే. మహాలక్ష్మి బాజీ దట్ ఈస్ సారీ రైట్ ఆన్సర్. మహాలక్ష్మి బాజీ 32,000 పాయింట్స్. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్. ఐటమ్ రాజా రాయి మీద కూర్చున్నప్పుడు ఎన్నిసార్లు వెనక్కి వెళ్ళాడు? క్వశ్చన్ ఏంటి? ఎన్నిసార్లు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు? ఒక్కసారి. నేహా హరికృష్ణ దట్ ఈస్ రాంగ్ ఆన్సర్. సో 26లో నుంచి 2,000 పాయింట్స్ మేము తీసుకుంటే నేహా హరికృష్ణ 24,000 పాయింట్స్. యాక్చువల్గా పూర్తి క్వశ్చన్ ఏంటంటే ఐటమ్ రాజా రాయి మీద కూర్చున్నప్పుడు ఏ కాలు మీద వేసుకుని కూర్చున్నాడు? రైట్ ఇలా కూర్చున్నాడు. ఎస్ అది ఇప్పుడు కరెక్ట్గా చెప్పారు. రైట్ లెగ్ లెఫ్ట్ మీద వేసి కూర్చున్నాడు. ప్రేమ లేదని ప్రేమించరాదని ప్రేమ లేదని ప్రేమించరాదని. ఫోర్త్ క్వశ్చన్.
ఐటెం రాజా చివరిసారిగా ఏ రంగును బ్రష్తో గీశారు? మహాలక్ష్మి బాజీ. ఆరెంజ్ ఆరెంజ్ షూర్ ష్యూర్ కన్ఫర్మ్. కన్ఫర్మ్ మహా ఇప్పుడు రైట్ మహా రైట్ ఆన్సర్. తోడువారి నీడ తోడు లేకుంటిని ప్రేమ లేదని లలలలలలల. మహాలక్ష్మి బాజీ 34,000 పాయింట్స్. లాస్ట్ క్వశ్చన్ బాగా విని లాగండి. ఐటమ్ రాజా రాయి మీద నుండి లేచాక మళ్ళీ ఎన్నిసార్లు రాయి మీద కూర్చున్నాడు? రచిత గోపి. ఒకసారి ఆ? ఒకసారి ఒకసారి షూర్ రైట్ ఆన్సర్. ఓకే నేహా హరికృష్ణ 24,000 పాయింట్స్, రజిత గోపి 26,000 పాయింట్స్, మహాలక్ష్మి బాజీ 34,000 పాయింట్స్. సిఎంఆర్ విశాఖ Ali 369 who is the Katravalli winner? Katravalli. Mahalakshmi Baji, please come everybody. సో మీరు 34,000 పాయింట్స్ గెలుచుకున్నారు బాజీ. దానికి 9 times ఇస్తున్నాం. మీరు గెలుచుకున్నారు 3,06,000 రూపీస్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పర్లేదండి అబ్బో, ఏం మనసు లేదు. ఓకే ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఓకే మళ్ళీ వచ్చే వారం మరో కొత్త పార్టిసిపెంట్స్ కలుసుకుందాం. టిల్ దెన్ గుడ్ నైట్, శుభరాత్రి, షబ్బక్ ఖైర్.